హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, నేను లాస్ట్ వీక్ ఒకటి ఫోటోగ్రఫీ పైన సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటి లెసన్ 1 అని చెప్పేసి ఫస్ట్ వీడియో కూడా పెట్టేసిన. అట్లా అంటే ఎపిసోడ్స్ చేస్తాను నేను, అవన్నీ ఒక ప్లేలిస్ట్ చేసి పెడతాను నా ఛానల్లో. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మొత్తం ప్లేలిస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ స్కిల్స్ గెయిన్ చేసి ఒక మంచి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అవ్వచ్చు అని చెప్పాను నేను. చెప్పేసి ఒక ఫస్ట్ వీడియో పెట్టేసిన, అంటే ఎలాంటి కెమెరా ఉంటే మీకు బెస్ట్ యూజ్ వస్తుంది, సూటబుల్ అనేది చెప్పేసి పెట్టిన. చాలామందికి నచ్చింది. సెకండ్ వీడియో ఏది అని అందరూ అడుగుతుంటే ఇంకా ఈరోజు టైం దొరికిందని సెకండ్ వీడియో వేరే టాపిక్ పైన చెప్దామని ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసిన. అయితే ఇందులో ఏంటంటే ఫోటోగ్రఫీలో యాక్చువల్గా టెక్నికల్ స్కిల్స్, అంటే మీకు అపర్చర్ ఏంటి, షటర్ ఏంటి, ఐఎస్ఓ ఏంటి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఒక కెమెరాలో, ఎట్లా ఫోటో తీయాలి, ఈ పర్ఫెక్ట్ టెక్నికల్గా తెలిసినా కానీ మీరు పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వలేరు. దానికి ఇంకోటి కూడా కావాలి, అవసరం ఏంటంటే ఏస్థెటిక్, ఇంకా ఆర్టిస్టిక్ వ్యూ కూడా కావాలి. అంటే మీ మైండ్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ని కానివ్వండి, ఒక మోడల్ని, లేకపోతే ఒక సీనరీని చూస్తే మీరు దాన్ని మోస్ట్ బ్యూటిఫుల్ వేలో ఎట్లా ఫోటో తీసి ప్రజెంట్ చేయగలరు అనేది మీ మైండ్లో అది కూడా రావాలి. ఆర్టిస్టిక్ వ్యూ కూడా అది వస్తేనే మీరు, అంటే ఒక కాస్ట్లీ కెమెరా ఒక 50 lakhs 1 crore అట్లా పెట్టేసి మీరు ఒక కెమెరా కొనుక్కొని దాంతో నేను ఫోటో తీస్తే ఇంకా అల్టిమేట్ ఫోటో వస్తుంది అన్నట్టు, అది కూడా తప్పే, రాంగ్. మీకు ఆర్టిస్టిక్ వ్యూ ఉంటే మీరు జస్ట్ 2-3 వేల కెమెరా, బడ్జెట్ కెమెరా, లేకపోతే ఒక స్మాల్ బేసిక్ మొబైల్ ఫోన్ తోటి కూడా షూట్ చేసి టాప్ క్లాస్ ఫోటో తీయొచ్చు. అంటే ఆర్టిస్టిక్ వ్యూ అనేది అంత ఇంపార్టెంట్. అంటే చాలా మంచి పాపులర్, ఎన్నో మంచి ప్రైజెస్ గెలుచుకున్న ఫొటోస్ కూడా బడ్జెట్ చీప్ కెమెరాస్ తోటి తీసినాయి పాపులర్ ఫోటోగ్రాఫర్స్. బేసిక్ కెమెరాస్ అంటే బిగినర్స్ కెమెరాస్ యూజ్ చేసి కూడా అల్టిమేట్ ఫొటోస్ తీసినాయి చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఎంత కాస్ట్లీ కెమెరా తోటి తీసినా కానీ అంత సాటిస్ఫై అవ్వకుండా వచ్చే రిజల్ట్స్ కూడా, అలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కొంచెం ఆర్టిస్టిక్ ఇంకా ఎస్థెటిక్ వ్యూస్ కూడా కావాలంటే ఒక పిక్చర్ని ఎలా కంపోజ్ చేయాలి. కొన్ని పిక్చర్స్ని మీరు వాంటెడ్లీ అండర్ ఎక్స్పోజ్ చేసి డార్క్ చూపిస్తేనే లుక్ ఉంటుంది. కొన్ని పిక్చర్స్ని మీరు హై కీ పిక్చర్స్ అంటారు, అంటే బ్రైట్గా చూపిస్తేనే లుక్ ఉంటుంది. కొన్ని పిక్చర్స్ని మీరు సాఫ్ట్గా చూపిస్తేనే లుక్ ఉంటుంది. కొన్ని పిక్చర్స్ని మీరు అల్ట్రా షార్ప్గా చూపిస్తేనే లుక్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఒక థీమ్, అంటే మీ మైండ్లో ఒక పిక్చర్ షూట్ చేసేటప్పుడు మీరు దాన్ని ఎలా చూపించదలుచుకున్నారు అంటే చూసే వాళ్ళకి అది ఆలోచించి మోస్ట్ బ్యూటిఫుల్ వేలో కంపోజింగ్ కానివ్వండి, అంటే ఆ సబ్జెక్ట్ని ఫ్రేమ్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, సెంటర్లో పెట్టాలా, కార్నర్లో పెట్టాలా, ఎట్లా కంపోజ్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీలో. ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు నేను ఫ్యూచర్లో ఇంకో అంటే ఒక ఎపిసోడ్ చేస్తాను. ఏంటంటే ఒక ఫోటోగ్రఫీ, ఒక పర్సన్ని పోర్ట్రేట్ తీస్తున్నారు అనుకోండి, ఎట్లా తీస్తే బెటర్ ఉంటుంది, లేకపోతే ఒక సీనరీ తీస్తున్నారు ఎట్లా తీయాలి, ఒక ఆబ్జెక్ట్ తీస్తున్నారు దాన్ని ఎట్లా కంపోజిషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అది కూడా ఇంపార్టెంట్. అయితే దానిపైన కూడా ఫ్యూచర్లో వీడియో తీస్తాను. ఇంకోటి లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను కదా, మన బేసిక్ ఇట్లా అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టార్ట్ చేయాలంటే ఒక APS-C సైజ్ కెమెరా తీసుకుంటే, సెన్సర్ ఉన్న కెమెరా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే చిన్న సైజ్ 1 inch సైజ్ కానివ్వండి, ఇంకా చిన్న సెన్సర్ ఉన్నాయి, లేకపోతే ఫుల్ ఫ్రేమ్ కానివ్వండి, ఇట్లా తీసుకోవద్దా, APS-C ఎందుకు అని చెప్పేసి నేను బడ్జెట్లో స్టార్ట్ చేయడానికి అని సజెషన్ ఇచ్చాను. కానీ డిఫరెంట్ సైజ్ సెన్సర్స్లో మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అంటే సెన్సర్ సైజ్ పెరిగినా కొద్దీ మీకు పిక్సెల్ సైజ్ కూడా పెరుగుతుంది కదా, పెరగడం వల్ల మీకు లైట్ క్యాప్చరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే మీకు డార్క్ ఏరియాలో కూడా మీకు లైట్ క్యాప్చర్ చేయగలుగుతుంది ఆ సెన్సర్. ఇంకా బ్రైట్ ఏరియాలో కూడా బ్లో అవ్వకుండా, అంటే హైలైట్స్ వాష్ అవ్వకుండా అక్కడ కూడా మీకు డీటెయిల్ క్యాప్చర్ చేయగలుగుతుంది. పెద్ద సైజు, పెద్ద సెన్సర్ ఉండి పెద్ద పిక్సెల్ ఉన్నవి, వాటిలో డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే అరౌండ్ 16 stops వరకు కూడా డైనమిక్ రేంజ్ ఉంటుంది. డైనమిక్ రేంజ్ అంటే ఏంటంటే చీకట్లో, అంటే డార్క్ ఏరియాస్లో ఉన్న ఐటమ్స్ని, ఇంకా హైలైట్స్ అంటే బ్రైట్ ఏరియాస్లో ఉన్న ఐటమ్స్ని సమానంగా ఒకటే షాట్లో చూపించగలగాలి. అది HDR ఫోటో అని ఇవాళ రేపు ఫోన్లో వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ రియల్గా సెన్సర్లోనే అంత దమ్ము ఉండాలి. ఇప్పుడు ఫోన్లో HDR ఫోటోగ్రఫీ అంటే ఫోన్ ఏం చేస్తుంది అంటే సూపర్ ఫాస్ట్గా 2 ఫోటోలు కొడుతుంది. ఒకటేమో డార్క్ ఏరియాస్లో ఉండే వస్తువుల్ని క్యాప్చర్ చేస్తుంది, ఇంకోటేమో బ్రైట్ ఏరియాస్లో ఉండే వస్తువుల్ని క్యాప్చర్ చేస్తుంది. చేసి ఆ 2 ఫొటోస్ని బ్లెండ్ చేసి HDR ఫోటో తయారు చేస్తుంది. కానీ అది ఎంతైనా అన్యాచురల్ ఉంటుంది. న్యాచురల్గా మీ కెమెరా సెన్సర్లోనే డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంటే మీకు డీటెయిల్స్ అనేది చాలా, అంటే ఎక్స్పోజర్ లాటిట్యూడ్ వైడ్ ఉండేసి మీకు చాలా మీకు డీటెయిల్ క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకా పెద్ద సైజ్ సెన్సర్లో నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు డార్క్, అంటే లో లైట్ సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు ఉంటే మీ దగ్గర కెపాసిటీ, అంటే ఇంకా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసే కెపాసిటీ ఉంటే పెద్ద సైజ్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్కి కూడా వెళ్ళొచ్చు. లేదు డబ్బులు టైట్ ఉన్నాయంటే APS-Cకి వెళ్ళొచ్చు. ఇంకా బడ్జెట్లో కావాలంటే 1 inch సెన్సర్కి వెళ్ళొచ్చు.
అట్లా బడ్జెట్ తోటి కూడా. అయితే సెన్సార్ సైజ్ పెద్దగా ఎందుకు ఉంటుంది అని అంటే నేను మీకు డీటెయిల్గా చెప్తున్నాను. 2 రీజన్స్. సైజ్ పెద్దగా అయితే మీకు అయితే సేమ్ డైనమిక్ రేంజ్లో మీకు రెజల్యూషన్ పెరుగుతుంది, అంటే మీకు హై రెజల్యూషన్ సెన్సర్స్ వస్తాయి. లేకపోతే సేమ్ రెజల్యూషన్లో హై డైనమిక్ రేంజ్ ఉంటుంది, అంటే డైనమిక్ రేంజ్ పెరుగుతుంది. ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే ఫుల్ ఫ్రేమ్ సెన్సర్లో మీకు 12 మెగాపిక్సెల్ కూడా ఇప్పుడు సోనీ A7S3 ఉంది కదా, అట్లాంటివి దొరుకుతాయి. అందులో మీకు 12 మెగాపిక్సెల్ ఉంటుంది కానీ ఎక్స్ట్రాడినరీ డైనమిక్ రేంజ్ ఉంటుంది. ISO రేంజ్ అయితే సూపర్ అన్లిమిటెడ్ ISO రేంజ్ ఉంటుంది. మీరు కొన్ని 4 lakh ISO వరకు కూడా మీరు వెళ్ళి షూట్ చేయొచ్చు. అట్లా అంటే డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఉంటాయి, ఇప్పుడు సోనీ A7R5 ఉంది, అవి 42, 60 R సిరీస్ ఉంది కదా, అవి 42 మెగాపిక్సెల్ 60 మెగాపిక్సెల్స్ అట్లా ఉంటాయి. అందులో ఏంటంటే ఫుల్ ఫ్రేమే, అది కూడా రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది కానీ డైనమిక్ రేంజ్ అంత ఎక్కువ ఉండదు. అయితే మన చాయిస్, మనకు స్టిల్స్ రెజల్యూషన్ షార్ప్నెస్ ఎక్కువ కావాలి అంటే హై రెజల్యూషన్ సెన్సర్స్ ఉన్న కెమెరాస్కి వెళ్ళాలి. లేదు మనకు డైనమిక్ రేంజ్ కావాలి, వీడియోకి డార్క్ లైట్లో కూడా బాగా రావాలి, ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షాడోస్ ఇంకా హైలైట్స్లో అంతా మీకు డీటెయిల్ క్యాప్చర్ అవ్వాలి అని అంటే లో రెజల్యూషన్ హై డైనమిక్ రేంజ్ ఉన్న సెన్సర్స్ ఉన్న కెమెరాస్కి వెళ్ళాలి. ఇట్లా అది ఎందుకు చెప్తున్నా అంటే అందులో నేను వీడియో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే నాకు అనిపించింది, కొంతమంది అనుకుంటారు కదా ఈయన APS-C సైజే కొనమని ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి. అట్లా ఏం లేదు, బడ్జెట్ను బట్టి మీరు చూస్ చేసుకోవాలి. బిగినర్స్కి నేను సజెస్ట్ చేసేది APS-C సైజ్. రెజల్యూషన్ వర్సెస్ డైనమిక్ రేంజ్ అట్లా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. తక్కువ రెజల్యూషన్ ఎక్కువ డైనమిక్ రేంజ్, ఎక్కువ రెజల్యూషన్ తక్కువ డైనమిక్ రేంజ్, మీ యూసేజ్ని బట్టి. అయితే ఇప్పుడు కెమెరాలో ఏంటంటే ఈరోజు టాపిక్ అపర్చర్. అపర్చర్ అంటే ఏంటి? మొన్న లాస్ట్ వీక్ నేను చెప్పాను. అపర్చర్ అంటే కెమెరా లెన్స్ మధ్యలో ఉండే ఒకటి ఐరిస్ అంటారు. ఐరిస్ అంటే మన కన్ను ఉంది కదా, దాని మధ్యలో బ్లాక్ చిన్న హోల్ ఉంటుంది కదా, దాన్ని ఐరిస్ అంటారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, బయట బ్రైట్ లైట్కి ఎండలో వెళ్ళినప్పుడు ఆ చిన్న హోల్ బ్లాక్ మధ్యలో ఉండేది చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వెలుతురు ఉంటుంది కదా, అంత వెలుతురు మన కంట్లోకి వెళ్తే కన్ను డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అది ఐరిస్ అనేది చిన్నగా అయిపోయి చిన్న సైజు హోల్ అవుతుంది, అంటే లైట్ని తక్కువ పంపించడానికి. అదే మీరు చీకట్లోకి వచ్చారనుకోండి మొత్తం వైడ్ ఓపెన్ అయిపోతుంది, అంటే ఐరిస్ అది మధ్యలోది పెద్దగా అయిపోతుంది. ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మనం చూడడానికి ఎక్కువ లైట్ కావాలి కదా, అందుకే అది ఓపెన్ అయిపోతుంది. దాన్ని ఐరిస్ అంటారు. అందుకే మీరు సినిమా థియేటర్లో సడన్ లోపలికి వెళ్ళగానే కొద్దిసేపు ఏం కనపడదు, దాని తర్వాత అన్నీ కనపడడం స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే ఈ ఐరిస్ లోపలికి వెళ్ళగానే ఇమ్మీడియట్ ఆన్ ద స్పాట్ ఓపెన్ అవ్వదు, జస్ట్ ఒక 5 to 10 seconds 15 seconds అట్లా మెల్లగా టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీకు అన్నీ కనపడడం స్టార్ట్ అవుతుంది. అయితే అది మన కన్నులో ఉండే ఐరిస్ అనేది కెమెరాలో ఉండే అపర్చర్ అనేది రెండు సేమ్. అయితే ఈ అపర్చర్ మీకు మెయిన్ ఏంటంటే మెయిన్ పర్పస్ దాన్ని లైట్ కంట్రోల్ చేయడం, అంటే లైట్ ఎక్కువ చేయడం ఇంకా తక్కువ చేయడం, అది మెయిన్ కంట్రోల్. అంటే ఎక్కువ బ్రైట్ లైట్ అయిందనుకోండి మీరు అపర్చర్ తగ్గించుకోవచ్చు. మీకు డార్క్ అయిపోయిందనుకోండి మొత్తం అపర్చర్ ఓపెన్ చేసి మీరు ఎక్కువ లైట్ లోపలికి అంటే రానిచ్చి మీరు ఎక్స్పోజ్ తీసుకోవచ్చు. అయితే ఈ లైట్ కంట్రోల్ చేయడానికి ఇది ఏదైతే ఉంటుందో దాన్ని F నెంబర్ అంటారు. అంటే రెండు విధాలు అంటారు. కొన్ని సినిమా లెన్సెస్లో T నెంబర్ అంటారు, అంటే T స్టాప్స్ అంటారు. ఇఫ్ F2 ఉంది అంటే మీకు ఫోకల్ లెంత్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఏదైనా ఒక 100 mm లెన్స్ తీసుకోండి, డివైడ్ బై 2 చేస్తే మీకు 50 mm వస్తుంది కదా, అయితే దాని డయామీటర్ 50 mm ఉంటుంది అన్నట్టు F2 లెన్స్ అంటే. అంటే వైడెస్ట్ ఓపెనింగే ఎప్పుడు ఎక్కువ మ్యాక్సిమం క్యాల్కులేట్ చేస్తారు. అటు హై సైడ్ మ్యాక్సిమం F22 F32 వరకు కూడా ఉంటుంది. అంత ఎడ్జ్ వరకు ఎవరు యూజ్ చేయరు, అది ఎందుకు చేయరో కూడా నేను తర్వాత చెప్తాను. అయితే F స్టాప్ అనేది అది, T స్టాప్ అనేది కూడా ఉంటుంది. T స్టాప్ అనేది కూడా ఆల్మోస్ట్ T2 అంటే కూడా సేమే అది కూడా. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఫోటోగ్రఫీలో ఏంటంటే మీకు ప్రతి బ్రాండ్ లెన్స్, ఒక బ్రాండ్లో F2 ఇచ్చినంత లైట్ ఇంకో బ్రాండ్లో సేమ్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ తీసుకొని ఇంకో బ్రాండ్ది మీరు F2 పెడితే మీకు సేమ్ ఇమేజ్ రాకపోవచ్చు, కొంచెం బ్రైటో కొంచెం డార్కో రావచ్చు. అది డిపెండ్స్ ఆన్ కెమెరా లెన్స్ కాస్ట్ అది. అయితే ఈ F నెంబర్ అనేది మీకు సేమ్ ఉన్నా కానీ కొంచెం లైట్ పాసింగ్ కెపాసిటీ కొన్ని లెన్సెస్లో, చీప్ లెన్సెస్లో తక్కువ ఉంటుంది, కాస్ట్లీ లెన్సెస్లో ఎక్కువ ఉంటుంది. అయితే వీటిని స్టాండర్డైజ్ చేయడానికి F కాకుండా T స్టాప్స్ అని పెడతారు సినిమా ప్రైమ్ లెన్సెస్లో, సినిమా లెన్సెస్లో. ఎందుకంటే సినిమా అంటే చాలా హై బడ్జెట్ ప్రొడక్షన్ కదా, అక్కడ కాంప్రమైజ్ అనేది నడవదు. అక్కడ పైసలు పోయినా పర్వాలేదు కానీ క్వాలిటీ అనేది ఉండాలని చెప్పేసి డిఫరెంట్ లెన్సెస్ మీరు మార్చినప్పుడు కూడా కెమెరా పైన సేమ్ లైటింగ్ లెవెల్ రావాలని చెప్పేసి T స్టాప్స్ అని పెడతారు. T నెంబర్ T2ది మీరు ఏ బ్రాండ్ ఏ లెన్స్ ఏదైనా ఒక కెమెరాకి అటాచ్ చేశారనుకోండి, సినిమా కెమెరాకి సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ మీ సెన్సర్ వరకు చేరుతుంది. కాబట్టి సినిమా లెన్సెస్ T స్టాప్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. F స్టాప్ లెన్సెస్ కంటే T స్టాప్ లెన్స్లు ఆల్మోస్ట్ డబుల్ 10 times కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కాస్ట్. అయితే అది
అపర్చర్ ఎఫ్ నెంబర్. ఈ అపర్చర్ ఎఫ్ నెంబర్ అనేది ఇంకో రెండో పర్పస్కి కూడా యూస్ చేస్తారు, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కంట్రోల్ చేయడానికి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఇందులో అపర్చర్లో మీకు ఇట్లా F1, F1.2, F1.4, F1.8, మీకు 2.2, 2.8, 3.2, 3.5, F4, 5.6, 8, 11, 16, 22, 32, 42 ఇట్లా ఉంటాయి మీకు నెంబర్స్. అయితే ఈ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ పెరిగినా కొద్దీ మీకు లెన్స్ మధ్యలో ఉండే హోల్ సైజ్ తగ్గుతూ ఉంటుంది, అంటే చిన్నగా అవుతుంది, లైట్ పాస్ అవ్వడం తగ్గుతుంది. కాకపోతే దాన్ని సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆ హోల్ సైజ్ చిన్నగా చేసినప్పుడు మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది. అంటే మీరు ఇట్లా 2 ఐటమ్స్ వెనకాల ముందు 2 ఐటమ్స్ పెట్టి ఫోటో తీస్తే మీకు 2 ఐటమ్స్ ఆల్మోస్ట్ షార్ప్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ నెంబర్ మీరు డయామీటర్ హోల్ చిన్నగా చేసి ఎఫ్ నెంబర్ పైకి వెళ్ళినప్పుడు, అంటే పెరిగినప్పుడు ఎఫ్ నెంబర్. అదే ఎఫ్ నెంబర్ కిందికి వచ్చి మీరు F2, F1.4కి వచ్చారనుకోండి, మొత్తం లెన్స్ ఓపెన్ చేశారనుకోండి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు నా ముక్కుకు ఫోకస్ చేస్తే చెవు బ్లర్ ఉంటుంది, కన్నుకు ఫోకస్ చేస్తే ముక్కు చెవు కూడా బ్లర్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇవాళ రేపు అల్ట్రా ఫాస్ట్ లెన్సెస్ వస్తున్నాయి, 0.95 f/0.95. అది ఇదివరకు చాలా కాస్ట్లీ ఉండేది. మీకు లైకాలో, నికాన్లో అట్లా నాక్టిలక్స్ అని అట్లా లెన్సెస్ వచ్చేవి, f/0.95. ఇంత పెద్ద ఫ్రంట్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఆ f/0.95 పెడితే ఎంత షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవుతుందంటే మీరు ముక్కుకు చేస్తే చెవు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, చెవుకు చేస్తే ముక్కు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. అంత తక్కువ, అంటే సెంటీమీటర్స్లో మిల్లీమీటర్స్లో మీకు ఫోకస్ అవుట్ అవుతుంది. కాబట్టి మీరు ఎఫ్ నెంబర్ ఓపెన్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్కి చాలా బాగుంటుంది. అంటే సబ్జెక్ట్ ఐసోలేషన్ ఇంకా సబ్జెక్ట్ సపరేషన్కి, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ని మొత్తానికే సబ్జెక్ట్ నుంచి సపరేట్ చేయాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్రింగ్ రావాలి కదా, ఆ టైంలో ఎఫ్ నెంబర్ మీరు తగ్గించుకొని లెన్స్ మొత్తం ఓపెన్ చేసి షూట్ చేయొచ్చు. లేదా మీకు గ్రూప్ ఫోటో ఉంది, లేకపోతే ఏదో బిల్డింగ్ది ఫోటో తీయాలి, లేకపోతే ఏదో సీనరీ తీయాలి అని అంటే మీరు ఎఫ్ నెంబర్ పైకి వెళ్ళేసి ఎఫ్ నెంబర్ చిన్నగా, అంటే హోల్ చిన్నగా చేసి F16, F22 అట్లా వెళ్ళేసి మీరు షూట్ చేస్తే అన్నీ షార్ప్ పడతాయి. అట్లా మీకు ఎఫ్ నెంబర్ అనేది ఏంటంటే మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంటుంది మీకు. ఇందులో ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీకు పెరుగుతూ ఉంటుంది, ఎఫ్ నెంబర్ మీరు పైకి వెళ్ళినా కొద్దీ అని చెప్పేసి ఎంత పడితే అంత పోవద్దు మీరు. ఒక లెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రతి లెన్స్కి ఒక ప్లేస్, ఒక ఏరియాలో ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది లెన్సెస్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, F4 నుంచి F8 వరకు అట్లా యావరేజ్గా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది లెన్స్. అంటే కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుండేసి ఎక్సలెంట్ మీకు రెజల్యూషన్ ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ది లెన్సెస్. అయితే మీరు F8 తర్వాత F11కి వెళ్తే ఇంకా షార్ప్ ఉంటుంది కదా, ఇంకా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది కదా అని మీరు F11కి వెళ్ళారనుకోండి, ఒక్కోసారి కొన్ని లెన్సెస్ ఇంకా షార్ప్ కూడా ఉంటాయి. F16కి వెళ్తే ఇంకా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది, F22కి వెళ్తే ఇంకా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది. కానీ కొంచెం మీకు ఇమేజ్ సాఫ్ట్ కూడా అవుతూ ఉంటుంది మరీ అపర్చర్ నెంబర్ పైకి వెళ్తుంటే. దాన్ని డిఫ్రాక్షన్ ఎఫెక్ట్ అంటారు. అంటే లెన్స్ కొంచెం ఒక రేంజ్ తర్వాత ఇంకా ఎఫ్ నెంబర్ పైకి వెళ్తే మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే పెరుగుతుంది, కానీ షార్ప్నెస్ కూడా కొంచెం తగ్గుతుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీకు బెస్ట్ లెన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కడుందో మీరు కొన్ని టెస్ట్ షాట్స్ తీసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. నా ఎక్స్పీరియన్స్ తోటి 4 నుంచి 8 బాగుంటుంది. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ లెన్సెస్ మీకు ఈవెన్ 1.4 ఉన్న లెన్సెస్, 2.8 అపర్చర్ ఉన్న లెన్సెస్ కూడా 1.4 దగ్గర కూడా అల్ట్రా షార్ప్ ఉంటాయి. అవి కాస్ట్లీ లెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పైన మీరు లెన్స్ పెట్టి షూట్ చేసుకొని చెక్ చేసుకుంటే బెటర్. ఇంకొచ్చేసి మీకు ఈ లెన్సెస్లో మీకు అపర్చర్ అనేది మధ్యలో దాని షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని లెన్సెస్లో మీకు అపర్చర్ బ్లేడ్స్ ఏ షేప్ ఉంటాయో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ బొకే, అంటే మీకు బొకే బాల్స్ అంటారు కదా, అవి కూడా అదే షేప్లో ఫామ్ అవుతాయి. అయితే ఇవాళ రేపు కొన్ని కాస్ట్లీ లెన్సెస్లో మీకు 9 బ్లేడ్, 11 బ్లేడ్, 13 బ్లేడ్ అపర్చర్ కూడా వస్తున్నాయి. అంటే బ్లేడ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే సర్కులర్ షేప్ ఉంటుంది, మధ్యలో హోల్ ఉండేసి మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయినా కానీ సర్కులర్ షేపే ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే పోర్ట్రేట్స్ అవి తీసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్లో ఎలాంటి షేప్ అనేది రావాలనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మంచి రౌండ్ సర్క్యులర్ ఇంకా డిఫ్యూజ్డ్ ఉండేసి క్రీమీ బొకే ఉంటే ఏదైనా పిక్చర్లో లుక్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ షేప్స్లో మీకు కొన్ని మిర్రర్ లెన్సెస్ అని ఉంటాయి. అంటే మీకు ఆప్టిక్స్ అందులో మిర్రర్ తోటి ఉంటుంది, మధ్యలో హోల్ ఉండేసి. రీసెంట్లీ ఒకటి టొకినానో ఏదో 1000 mm, 800 mm అట్లా మిర్రర్ లెన్సెస్ లాంచ్ చేసింది బడ్జెట్లో, అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి. అవి కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంటాయి, కానీ దాని బ్యాక్గ్రౌండ్ బొకే మన వడాల షేప్లో ఉంటుంది, డోనట్ల షేప్లో. ఎందుకంటే దాని అపర్చర్ అట్లనే ఉంటుంది కాబట్టి అట్లా వస్తుంది. అట్లా అవి గలీజ్గా ఉంటాయి చూడ్డానికి. కాబట్టి మీరు లెన్స్ అపర్చర్, నా దగ్గర చిన్నప్పుడు నా దగ్గర ఒకటి స్కూల్లో ఉన్నప్పుడు యషికా ఎలక్ట్రో 35 అని 35 mm కెమెరా ఉండేది. అందులో అపర్చర్ ఎట్లా ఉండేదంటే డైమండ్ షేప్ ఉండేది. అంటే అపర్చర్ పెంచినా కొద్దీ నెంబర్ ఇట్లా తగ్గేది హోల్.
దించిన కొద్దీ ఇట్లా ఓపెన్ అయ్యేది, ఫుల్ ఓపెన్ చేసినప్పుడు జరిగిపోయేది, ఫుల్ రౌండ్ ఉండేది. అయితే ఈ డైమండ్ షేప్ ఉండేది కదా అపర్చర్, అయితే బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కానివ్వండి, ఏదైనా లెన్స్ ఫ్లేర్లు అవి కొట్టినప్పుడు ఆ డైమండ్ షేపే వచ్చేది, గలీజ్ అనిపించేది నాకు. అంత కెమెరా మస్తుండే కానీ అపర్చర్లో డైమండ్ షేప్ ఉండేది అట్లా. అయితే కొన్ని ఇప్పుడు అనమార్ఫిక్ లెన్సెస్ అని ఉంటాయి, కొన్ని హాలీవుడ్ మూవీస్, కొన్ని బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్ మూవీస్, ఇవాళ రేపు తెలుగు సినిమాలలో కూడా యూజ్ చేస్తున్నారు. అనమార్ఫిక్ లెన్స్ క్యారెక్టర్ ఎట్లుంటుందంటే మీకు బ్లర్రింగ్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ మీకు బొకే అవి బ్లర్ అయినవి ఇట్లా కోడిగుడ్డు షేప్లో బ్లర్ అవుతాయి, అవి చాలా సినిమాటిక్ లుక్ ఇస్తాయి. అట్లా అపర్చర్ది కూడా షేప్స్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ప్రతి లెన్స్ అపర్చర్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర లెన్సెస్ కలెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. జనరల్గా నేను డైలీ యూజ్ చేసే లెన్సెస్ నా దగ్గర ఇది 11mm అల్ట్రా వైడ్, అంటే ఆల్మోస్ట్ ఫిష్ ఐ లాగా వ్యూ ఉంటుంది, ఈ లెన్స్ ఉంది. ఇంకోటి ఇది 24mm, అంటే ఇది జనరల్ పర్పస్ వైడ్ యాంగిల్ లెన్స్. అంటే 24mm అంటే మంచి మీరు ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్స్కేప్స్ అవన్నీ తీయొచ్చు. ఇంకా ఇది దానికంటే ముందు ఒకటి 16mm కూడా ఉంది, ఇది నేను చాలా యూజ్ చేస్తాను స్ట్రీట్ ఫోటోగ్రఫీకి దానికి. అంటే వైడే ఉంటుంది కానీ మరీ ఫిష్ ఐ లాగా ఉండదు, ఇది బాగుంటుంది. ఇది ఏంటంటే మీకు మంచి తక్కువ స్పేస్ ఉన్న దగ్గర ఎక్కువ ఏరియా కవర్ చేసి ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు. ఇది 16mm సిగ్మాది చాలా పాపులర్, 1.4 అపర్చర్ సూపర్ ఫాస్ట్ లెన్స్ ఇది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇది ఇంకోటి 50mmని స్టాండర్డ్ లెన్స్ అంటారు, అంటే 35mm ఫార్మాట్లో. ఎందుకంటే మీరు 35mm ఏదైనా కెమెరా తీసుకొని వ్యూ ఫైండర్లో ఇట్లా చూస్తారు కదా, మళ్ళీ బయట చూసి వ్యూ ఫైండర్లో చూసినప్పుడు సేమ్ ఇమేజ్ సైజ్ ఉండేది ఈ 50mmలో ఉంటుంది. మీరు కావాలంటే 50mm లెన్స్ పెట్టుకొని చూడండి, అందులోంచి చూడండి బయట చూడండి, అందులోంచి చూడండి బయట చూడండి, మీకు ఇమేజ్ సైజ్ ఆల్మోస్ట్ రియల్గా ఎంత ఉందో అంతే కనపడుతుంది. అందుకే దీన్ని 50mmని 35mm ఫార్మాట్కి, అంటే మీకు 24x36mm సెన్సర్ ఉండేదానికి ఇది స్టాండర్డ్ లెన్స్ అంటారు. ఇప్పుడు ఏపీఎస్సిలో ఇప్పుడు ఇది 16mm ఉంది ఏపీఎస్సి సైజ్ లెన్స్, ఇది 1.5x క్రాప్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే మీకు ఇది 1.5 టైమ్స్ మల్టిప్లై చేస్తే మీకు 16 × 1.5 అంటే ఇది 35mm ఫార్మాట్లో 24mm లాగా పనిచేస్తుంది. అంటే 24mm లెన్స్ది వ్యూ ఎంత ఉంటుందో దీనిది ఏపీఎస్సి సైజ్ సెన్సర్ పైన మీకు అంతే వ్యూ ఉంటుంది. అంటే దీన్ని రెండు విధాలా ఆలోచించుకోవచ్చు మనం. 35mm కెమెరాతో కంపేర్ చేస్తే ఫుల్ ఫ్రేమ్ కెమెరాతోటి ఒక 24mm లెన్స్ పెట్టి షూట్ చేస్తే ఎంత కవర్ చేస్తుందో ఏరియా, ఇది ఏపీఎస్సి సైజ్ కెమెరాకి పెట్టి 16mm షూట్ చేస్తే అంతే కవర్ చేస్తుంది. కాబట్టి ఈ క్రాప్ ఫ్యాక్టర్ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది కొంచెం బిగినింగ్ కొంతమందికి కష్టం అనిపిస్తుంది ఈ టెక్నికల్ టర్మ్స్ వర్డ్స్, కానీ ఒక్కసారి అర్థమైతే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది 50mm ఉంది కదా, ఇది ఏపీఎస్సి సైజ్ మీద పెడితే ఇది 75mm లాగా పనిచేస్తుంది, అంటే 1.5 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి 50mm లాగానే పనిచేస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఇది నా దగ్గర 90mm మ్యాక్రో లెన్స్ ఉంది. ఇది మ్యాక్రో లెన్స్ అంటే మీరు మరీ దగ్గరికి వెళ్ళి మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్లో కూడా ఫోకస్ చేసి షూట్ చేయొచ్చు. ఇది ఏంటంటే మీకు క్లోజప్ ఫోటోగ్రఫీకి, మ్యాక్రో ఫోటోగ్రఫీకి పనికొస్తుంది. ప్లస్ ఇది నేను పోర్ట్రేట్స్కి కూడా వాడతాను. చాలా బ్యూటిఫుల్ లెన్స్ ఇది, 90mmది సోనీ జీ మాస్టర్ లెన్స్. ఇంకా ఇది వచ్చేసి నా దగ్గర బడ్జెట్ టెలిఫోటో జూమ్ ఉంది. ఇదేంటంటే మీకు 55 to 210mm. ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలంటే మీకు 200 to 600mm లెన్స్ అట్లా కావాలి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. నేను యూజువల్లీ ఏపీఎస్సి పైన ఇది 210mm అంటే ఇది అరౌండ్ మీకు 315mm అవుతుంది ఏపీఎస్సి సైజ్ పైన. ఎప్పుడన్నా తీయాలనుకుంటే బర్డ్స్ లేకపోతే ఫ్లవర్స్ అట్లా తీయాలనుకుంటే ఇది వాడతాను. కానీ ఇది అంత ఫాస్ట్ లెన్స్ కాదు. ఇది అపర్చర్ వచ్చేసి 4.5 to 6.3. ఇక్కడ ఒక ట్రిక్ మీకు ఇది కూడా చెప్తాను. అపర్చర్ నెంబర్ ఇది ఎఫ్ నెంబర్ 4.5 to 6.3 అని ఉంది. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది 2 నెంబర్లు ఉంది ఏంది, ఇది 4.5 6.3 అని. ఇది ఏంటంటే మీకు ఇది 55mm మీద పెట్టినప్పుడు ఇది 4.5 ఉంటుంది అపర్చర్, ఇంకా 210mm మీద పెట్టినప్పుడు 6.3 ఉంటుంది. అంటే జూమ్తో పాటు అపర్చర్ వాల్యూ కూడా, దాని ఓపెనింగ్ వాల్యూ కూడా ఏదైతే లెన్స్ డయా ఉందో అది కూడా మారుతుంది. ఇట్లాంటి లెన్సెస్ చీప్ ఉంటాయి, బడ్జెట్ ఉంటాయి. ఇవి మీకు ఫిక్స్ అపర్చర్ మొత్తం జూమ్ రేంజ్లో అంతా ఫిక్స్ ఉండాలి అంటే మాత్రం ఆ లెన్సెస్ కాస్ట్లీ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, అపర్చర్ 2 నెంబర్లు ముందు మెన్షన్ చేశారంటే ఈ లెన్స్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా 4.5 to 6.3, ఈ లెన్స్ లాగా 2 నెంబర్స్ మెన్షన్ చేస్తే మీకు రెండు, అంటే ఈ జూమ్ ఎండ్కి మీకు 55mmలో 4.5 ఉంటుంది, 210mmలో 6.3 ఉంటుంది అపర్చర్ అని అది చెప్పడానికి వాళ్ళు అట్లా 2 నెంబర్స్ మీకు రాస్తారు. అయితే ఇట్లా డిఫరెంట్ లెన్సెస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అపర్చర్వి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను డిఫ్రాక్షన్ అంటే ఏంటి. మీరు అపర్చర్ నెంబర్ మరీ హై వెళ్ళేసి హోల్ బాగా చిన్నగా చేసేసినా కానీ మీకు డిఫ్రాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా బెస్ట్ అపర్చర్ అనేది ఒక కెమెరాది ఎట్లా ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. అంటే ఒక అరౌండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీద ఒక 4 to 8 అని నేను చెప్పాను కదా.
అట్లా మీరు అంటే టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. దానివల్ల మీకు కార్నర్ షార్ప్నెస్ కూడా కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ కూడా కరెక్ట్ షార్ప్ ఎక్కడ ఉందనేది మీకు క్లారిటీగా తెలిసిన తర్వాత మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ లెన్స్కి ఈ అపర్చర్ నుంచి ఈ అపర్చర్ వరకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి. ఇంకోటి మీకు లెన్సెస్లో అపర్చర్ రింగ్ ఉంటుంది కదా అడ్జస్ట్ చేసేది, ఆ అడ్జస్ట్ చేసే మెథడ్స్ కూడా 2 రకాలు దొరుకుతాయి. ఒకటి స్మూత్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది, క్లిక్ తోటి అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే మీకు f5.6 తర్వాత డైరెక్ట్ క్లిక్ 8కి వెళ్తుంది, డైరెక్ట్ క్లిక్ 11కి వెళ్తుంది, అట్లా ఒకటి ఉంటుంది. లేకపోతే స్మూత్గా వేరీ చేసేది ఇంకోటి ఉంటుంది. అవి దేనికంటే ఫోటోగ్రఫీ కోసం జనరల్లీ క్లిక్ టైప్ది వాడతారు. వీడియోగ్రఫీ సినిమాటోగ్రఫీలో స్మూత్ అపర్చర్ది వాడతారు. ఎందుకంటే మీకు స్టెప్స్లో ఎక్స్పోజర్ మారొద్దు, స్మూత్గా మారాలని చెప్పేసి. ఇంకోటి అపర్చర్ ప్రయారిటీ మెయిన్. ఇప్పుడు నేను ఈరోజు అపర్చర్ గురించి చెప్తున్నా కాబట్టి కెమెరాస్లో మీకు ఎం అంటే మాన్యువల్, పి అంటే ప్రోగ్రామ్, ఎస్ అంటే షటర్ ప్రయారిటీ, ఇంకోటి ఏ అని రాసి ఉంటుంది మోడ్ డైల్ పైన. ఏ అనేది అపర్చర్ ప్రయారిటీ అంటారు. అపర్చర్ ప్రయారిటీ అంటే ఏంటంటే మీరు ఆటోమేటిక్ మోడ్లో యూస్ చేస్తున్నట్టు ఉంటుంది మొత్తం రిజల్ట్, కానీ అపర్చర్ మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే నాకు ఆటోనే తీసుకోవాలి, మొత్తం కెమెరా ఐఎస్ఓ అదే తీసుకోవాలి, షటర్ అదే తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అదే తీసుకోవాలి. అపర్చర్ మాత్రం నాకు కావాల్సింది కావాలన్నప్పుడు మీరు ఏ పెట్టుకొని అపర్చర్ మీరు వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ ఎక్స్పోజర్ మీకు ఎంత కావాలనేది కెమెరా ఆటోమేటికల్లీ డిసైడ్ చేసి చూస్ చేసి రైట్ షటర్ వాల్యూ ఇంకా రైట్ ఐఎస్ఓ వాల్యూ చూస్ చేసి మీకు అది ఇచ్చేస్తుంది. ఇది ఒక వే, అంటే ఆటోమేటిక్ మోడ్లో అపర్చర్ మనం చూస్ చేసుకొని షూట్ చేసుకోవడానికి. లేదా మీరు కంప్లీట్ మాన్యువల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మీకు ఐడియా మొత్తం అపర్చర్ వచ్చి ఉండొచ్చు. అంటే అపర్చర్ మొత్తం ఓపెన్ చేస్తే మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవుతుంది. లైటింగ్ అంటే మీకు లైట్ ఇంటేక్ ఎక్కువ ఉండేసి మీకు ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. అదే అపర్చర్ మీరు నెంబర్ పైకి వెళ్ళారనుకోండి 16, 22 అట్లా సైజ్ హోల్ది తగ్గుతుంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది, లైట్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. మనకి ఎట్లా అవసరం ఉందో అట్లా యూజ్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ ఫొటోస్ కూడా చూపించాను కదా, మీరు చెప్పండి ఎలా అనిపించింది వీడియో. ఇది ఈరోజు టోటల్ మనం అపర్చర్ పైన డిస్కస్ చేసిన మ్యాటర్. ఇది లెసన్ నెంబర్ 2 అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ షటర్ పైన ఇట్లా ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇవన్నీ చూసేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. లాస్ట్లో మీకు బెస్ట్ ఆర్టిస్టిక్ ఇంకా ఎస్థెటిక్ వ్యూస్ అంటే కెమెరా కంపోజిషన్, ఒక సబ్జెక్ట్ని ఎట్లా ఫ్రేమింగ్ చేయాలి, ఎట్లా కంపోజ్ చేయాలి, అవన్నీ డీటెయిల్గా కూడా తర్వాత చేస్తాను. యాక్చువల్గా ఈ ఎండ వేడికి ఇంకా కూడా వేడి పోవట్లేదు. మీరు చూస్తున్నారు కదా ఎట్లా స్వెట్టింగ్ అవుతుంది. నాకు ఏసీ ఆన్ చేయలేము మనము, అట్లనే ఇంకా వేడిలోనే చేయాలి. అట్లా ఈ సమ్మర్ ఇంకా నేను వెళ్ళిపోతుందంటే ఇది పోతలేదు. ఇది ఇంకా 1 వీక్ చూద్దాం. చల్లగా అయిన తర్వాత నేను బయట చెట్లు గిట్లు బాగుంటే కొన్ని షార్ట్స్ కూడా ఎక్స్ట్రా తీసి నేను మీకు ఎగ్జాంపుల్స్ అట్లా చూపించవచ్చు. అంటే ఫోటోగ్రఫీలో ఎట్లా తీస్తే బాగుంటుంది అనేది. రేపు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. లైక్ చేయడం మర్చిపోలేదు కదా, లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫేవరెట్ ఫోకల్ లెంత్ అంటే ఆల్రెడీ కొంతమంది ఫోటోగ్రఫీ ఆల్రెడీ చేస్తూ ఉంటారు కదా, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ ఫోకల్ లెంత్ మీరు ఎక్కువ యూజ్ చేసే లెన్స్ ఏదో మీరు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నాకు కూడా ఐడియా వస్తుంది. అంటే బయట జనాలు మ్యాక్సిమం ఏ ఫోకల్ లెంత్ ఏ లెన్స్ ఎక్కువ వాడతారు అనేది ఒక ఐడియా కోసం. బ్రాండ్, మోడల్, ఫోకల్ లెంత్ అన్నీ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఒక జస్ట్ ఐడియా, నాకే కాదు మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. అంటే ఈ పర్టికులర్ లెన్స్ ఎక్కువ మంది వాడుతున్నారంటే దేనికి అనేది కూడా దానిపైన కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. బాయ్.